పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి సత్యం ఎక్కడి నుంచి తెలుసుకుంటాం మనం? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతనే కదా, ఈ శరీరంతోనే కదా తెలుసుకుంటాం. సో నేటి సత్యదర్శనంలో వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఈ ఎర్త్ డే అంటే ఏమిటి, భూమాత ఏమిటి, భూమాతకి ఏమి ఇవ్వాలి, ఎర్త్ డే ఎందుకు వచ్చింది, ఈ విశేషాలన్నీ ఈరోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ సేవాదళ్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా వారి యొక్క సేవలు అందిస్తున్నారు వారే అనుజ మేడం గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. ఓకే సార్. ఎస్ మేడం, వరల్డ్ ఎర్త్ డే ఏమిటి మేడం? ఇది భూమాత గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వరల్డ్ ఎర్త్ డే అనే ధరిత్రి దినోత్సవం. ధరిత్రి దినోత్సవం. మీరు మాస్టర్, శరీరం గురించి చెప్పడంలో మాస్టర్. ఇప్పుడు ఇక భూమి గురించి చెప్పండి. ధరిత్రి దినోత్సవం, ఇంగ్లీష్ లో ఎర్త్ డే, వరల్డ్ ఎర్త్ డే గురించి మనం తెలుసుకుందాం. ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు పెట్టారు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ దేశంలో స్టార్ట్ అయింది అనే వాటి యొక్క వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. దాని యొక్క ఇంపార్టెంట్, ఎందుకు పెట్టడం జరిగింది ఈ పేరు వరల్డ్ ఎర్త్ డే అనేది. అంటే మన అమెరికా దేశంలో అక్కడ 1962లో నెక్సన్ అన్న అతను మాస్టరు పర్యావరణ పరిరక్షణ కోసం, అంటే తన చుట్టూ ఉన్న వాతావరణం, తన చుట్టూ ఉన్న కలుషితమైన వాతావరణం తన ఆలోచనలోకి రావడము, ఆ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం 1962లో ఆయన నెల్సన్ అన్న అతను తన ఆలోచన రూపాంతరం చెందుతూ, అది అందరికీ చెప్పాలి, అందరితో దీన్ని మాట్లాడాలి, డిస్కస్ చేయాలి అన్న అన్న విషయాన్ని తను మనసులో ఆలోచన చేసుకొని 1969లో మెక్సాన్ అన్న అతను అనమాట, మెక్సాన్ అతన్ని కలిసి ఆయన ద్వారా ఇది చెప్పడం జరిగింది. ఆయన కూడా దీన్ని ఒప్పుకొని మనం ముందుకు తీసుకెళ్దాం, ఈ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు అవగాహనలోకి రావాలి, అంటే ఈ విషయం అందరు తెలుసుకోవాలి. అంటే చుట్టుపక్కల ఉన్న వాతావరణం కలుషితమైన వాతావరణం ఉంది. కలుషితమైన వాతావరణం అంటే దాని ఇప్పుడు ఎర్త్ డే అంటేనే ఏంటి సార్ మీనింగు? పర్యావరణ పరిరక్షణ సంక్షేమం కోసమే ఈరోజు మనం ఈ టాపిక్ అన్నమాట. కనుక ఆయన చెప్పడం ద్వారా ఆ యొక్క రూపాంతరం చెందడము, ఇది మనసులో అనుకొని ఓకే ఇది చేద్దాము. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ అనమాట, కెడ్నీ అని అతను అమెరికా ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. ఆయన కెడ్నీ అని అతను అనమాట, అతనికి చెప్పడము దేశ విదేశాలంతా కూడా మనం ప్రచారం చేద్దాము అనేసి ముందు మన అమెరికా దేశంలోనే స్టార్ట్ అయింది. అమెరికా దేశంలో అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాతావరణ కలుషితం, అంటే ఫ్యాక్టరీలు, కంపెనీస్ రన్ చేస్తూ ఉంటారు, చమురు, డీజిల్ బయట నుంచి వచ్చేటివి, కాలుష్యము, మురికి ఎన్నో వస్తుంటాయి కదా, చమురు, కాలుష్యము, మురికి అన్నీ బయటకు వస్తుంటాయి. ఆ బయటికి వచ్చేంత ఎర్త్లోనే వదిలేయడం జరుగుతుంది. ఎర్త్ వదిలినందువల్ల మన భూమి మీద పండే పంటలన్నీ కలుషితం అవుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, భూమి పొల్యూషన్ అవుతుంది. ఇంకా పర్యావరణ పరిరక్షణ ఎక్కడ ఉన్నది? కనుక ఈ ప్రెసిడెంట్ కూడా చెప్పడం ద్వారా ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు, ఏమని, తప్పకుండా ఇది అందరికి అందాలి, మనమందరం పర్యటిద్దాము, దేశ విదేశాలలో పర్యటించి ప్రజలకు అందించాలి పర్యావరణ గురించి. ఎందుకంటే పంచభూతాలు కూడా దీని ద్వారా కలుషితం అవుతున్నాయి. మరి మానవుడు జీవించి ఉండడం, బ్రతికునంటే ప్రతి జీవి, ప్రతి ప్రాణి మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే పంచభూతాలు కలుషితం ఉండరాదు. దాంట్లో ఒకటి ఇంపార్టెంట్ భూమి, దాంట్లో ఒక ఇంపార్టెంట్ భూమి. భూమిలో కూడా 70% నీరు, భూమిలో 70% నీరు, మానవ శరీరంలో కూడా 70% వాటర్తో నింపబడింది. ఆ వాటరే కలుషితం అవుతుంది. ఎట్లా కలుషితము? ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఆ చమురు అదంతా మురికి రావడంలోని వాటర్లో కలిసిపోతుంది. వాటర్లో కలిసిపోవడము, ఆ వాటరే మానవులు కానీ ప్రతి జీవి, ప్రతి ప్రాణి తీసుకోవడం, తాగడం కలుషితం.
మళ్ళా ఖనిజ సామ్రాజ్యాన్ని కూడా నాశనం చేసేస్తున్నారు మానవుడు. భూమిలో ఉన్నటువంటి ఖనిజ సామ్రాజ్యము అంటే పర్వతాలు కానీ కొండలు కానీ తవ్వేస్తున్నారు. తవ్వడం ద్వారా ఏం జరుగుతుంది, లోపలికి వెళ్ళి 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 అగ్ని అనేది వేడి విపరీతంగా ఈ భూమికి విపరీతమైన వేడి బయటికి ప్రజ్వలన జరుగుతుంది సార్. ఇప్పుడు సమ్మర్లో చూస్తున్నాం కదా, సమ్మర్లో చూడండి, మార్చ్ ఎండింగ్ నుంచే విపరీతమైన వేడి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే, ఎప్పుడో మేలో కానీ ఈ హీట్ ఉండేది కాదు. మనం ఈ స్టార్టింగ్ ఏప్రిల్లోనే ఇంత భయంకరమైన వేడి. ఎందుకంటే ఇదే కారణం. ముందు అమెరికా దేశస్తుల నుంచి అక్కడ అమెరికా అధ్యక్షులు స్టార్ట్ చేశారు, ప్రెసిడెంట్ స్టార్ట్ చేయడం. అక్కడ రాజకీయవేత్తలు కూడా, నెల్సన్ అన్న అతను రాజకీయవేత్త, ఆయన కూడా ఇది తెలుసుకొని ప్రజలకు అవగాహన కల్పించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని దీనికి ఒక రోజు నిర్ణయించాలి, అందరికి అందించాలంటే ఒక డేట్ ఫిక్స్ చేయాలి, ఒక రోజు నిర్ణయం తీసుకోవాలి అనేది ఐక్యరాజ్య సమితి మాస్టర్ మెక్సన్ అన్నమాట. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏప్రిల్ అంటే ఆ ముందు స్టార్టింగ్ మాత్రం మార్చ్ 22లో పెట్టడం జరిగింది, 1970. వాళ్ళందరూ అనుకున్నది 1962లో అనుకున్నాడు అతను, మళ్ళీ 1969లో అనుకోవడం జరిగింది. అది కొంచెం ప్రచారం జరిగింది. తర్వాత 1970లో దీనిని అవగాహన చేసుకొని ప్రజల ముందుకి తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ పత్రికల ద్వారా పార్కులలో, మళ్ళీ అంత చుట్టుపక్కల ఉన్న ఆడిటోరియంస్లలో, చుట్టుపక్కల వీధులలో అన్నిట్లో ప్రచారం చేశారు. ప్రచారం చేసి అవగాహన తీసుకొచ్చి ఏప్రిల్ 22వ తారీఖు 1970, అంటే ఆ ఏప్రిల్ 22, 1970 నుండి ఉధృతమైన ప్రచారం సాగుతుంది. ఉధృతమైన ప్రచారం ఆ రోజే స్టార్ట్ అయింది. ఆ రోజే స్టార్ట్ చేశారనమాట. చేయడం ద్వారా ప్రజలలో ఇదంతా వినడం, అవగాహన తెచ్చుకొని పర్యావరణ పరిరక్షణ గురించి మన అందరికీ అవసరము అనేది మానవులు కూడా తెలుసుకొని మా వంతు సహాయము, మా వంతు ఆర్థికంగా, శారీరక అంటే తన్ మన్ ధన్ మేము కూడా చేస్తాము, మేము కూడా ముందుకు వస్తున్నాము అని ప్రజలలో అవగాహన, చైతన్యవంతులు తయారయ్యి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారండి. ముందుకొచ్చి మేము కూడా చేస్తాము, మేమేమేం చేయాలో మీరు చెప్పండి అని అందరు చెప్పడం, ఒక్కొక్కరు నిర్ణయం తీసుకున్నారు. అంటే మొక్కలని అప్పుడు కాలం నుంచి కూడా మొక్కల్ని నాశనం చేయడము, మొక్కల్ని నరకడము, వృక్షాలను నరకడము, జంతువుల్ని చంపడము అన్నీ హింసే కదా సార్. భూమండలం అంతా హింసతో కూడుకొని ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంకా ఇప్పుడు ఉధృతంగా పెరిగింది కదా. అప్పుడు మామూలుగా స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ చేసిండ్రు, అప్పుడు అందరూ పాటించి ఉంటే ఇప్పుడు ఇంత వినాశకరం జరిగేది కాదేమో. అంత కలుషితమే కాకుండా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎర్త్ పొల్యూషనే కాకుండా జీవహింస మహాపాపం. అది ఒక పాయింట్ తెలవక ఏ జీవిని చంపరాదు, ప్రతి మొక్కని, ప్రతి చెట్టుని మనం ప్రేమించాలి అనేది తెలవక చెట్లను, అడవులని నరుక్కుంటూ పోవడము, అక్కడ మొత్తం నిర్మానుషం అయిపోవడము, మనకి తీసుకున్న ఆహారం కలుషితం అయిపోవడము, గాలి నీరు కలుషితం అయిపోయి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఆరోగ్యం లేనందువలన ప్రతి ఒక్కరు హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ చుట్టూ వేలు లక్షలు పోసినా కూడా, మరియు ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని చంపడం, నరకడం ఇవన్నీ ఎక్కువ. మన విదేశాలలో ఎక్కువ జంతువుల్ని చంపడం. అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాల కల్లా ఉన్నతమైన ఉత్తమోత్తమైన ధర్మము అహింస పరమో ధర్మ. ఆ హింస చేయరాదు, ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని ప్రేమించాలి. అది తెలవక మన కోళ్ళ ఫారంలోకి వెళ్ళి కొన్ని జంతువులను తీసుకురావడము, ఏ కోళ్ళ ఫారం కాదు, మేకల మంద, ఆవుల మంద, దేనికైనా వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుంది సార్? వాటి కుటుంబం అనేది ఉంది కదా అక్కడ. ఆ కుటుంబంలో కొన్ని జంతువులు బయటికి తేవడం వల్ల అవి అక్కడ ఆత్మక్షోభ అనుభవిస్తుంది. ఆ జంతువులలో కూడా ఇమ్మీడియట్గా టాక్సిన్ అనే విష పదార్థం రిలీజ్ అయిపోతుంది. కోళ్ళ ఫారమే కాదు, జంతువులు ఏ ఫారంలోనైనా కొన్ని జంతువులు మీరు ఎవరైనా బయటికి తెచ్చారంటే టోటల్ ఆ వ్యవస్థ మొత్తం, అంటే ఆ యొక్క కుటుంబమే అంత నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోయి టాక్సిన్ అనే విషపూరిత పదార్థము
ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో నిక్షిప్తం అయిపోతుంది. ఆ కుటుంబాలను విడదీస్తున్నాం కాబట్టి ఇప్పుడు కుటుంబ సమస్యలు ఉన్నాయి అందరిలో. కరెక్ట్ సార్. అంతే కదా మరి. అంతే మరి ప్రతి ఒక్కరు కుటుంబాన్ని విడదీస్తాండ్రు కదా. విడదీసి డైవర్సులు ఎందుకు వస్తున్నాయి? ఉమ్. డైవర్సులు ఎందుకు ఇచ్చుకుంటున్నారు? ఆలోచన విధానం సరిగా లేక, మాటలు ఒకటి, చేతలు ఒకటి, ఆలోచన ఒకటి, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి లేదు. త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే సత్యంగా జీవించడం, సత్యవంతంగా జీవిస్తున్నారు. అంటే మనసులో ఏదైతే ఉందో నోటితో అదే చెప్పాలి. నోటితో ఏదైతే చెప్తామో చేతలు కూడా అదే ఉండాలి. మనసులో ఒకటి, నోటితో ఒకటి, చేతలు ఒకటి ఉండరాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు మన కోళ్ళ ఫారం నుంచి కొన్ని కోళ్ళు మాత్రమే తీసుకెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాటి తరపున వాటి కుటుంబాలు ఎంత క్షోభిస్తున్నప్పుడు వాటి నుంచి వచ్చే ఎనర్జీ, ఎటువంటి ఎనర్జీ వస్తుంది సార్ బయటికి? ఎటువంటి ఎనర్జీ రిలీజ్ చేస్తూ ఉంటాయి? భూమండలం అంతా ఎటువంటి ఎనర్జీతో రిలీజ్ అవుతుంది? ఉదాహరణకి మొక్కలు, చెట్లు నరుకుతున్నప్పుడు మరి వాటికి కుటుంబం ఉంది కదా, వాటి చుట్టూ కుటుంబం. ఆ మొక్కలు, వృక్షాలు ఎంత ఆత్మక్షోభ అనుభవిస్తున్నాయి. ఎట్లా అంటే కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తాయి సార్. చెట్లు వృక్షాలు కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తాయి. కానీ మానవుడు మధ్యాంతరంలో వెళ్ళి వాటిని నరికేసినప్పుడు వాటి ఆత్మలు మరి 150-300 సంవత్సరాలు ఉండవలసిన చెట్లు, వృక్షాలు మరి అప్పటిదాకా వాటి ఆత్మశోభ అనుభవిస్తే అక్కడే ఉంటాయి. ఆ నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. అట్లా మొక్కల నుంచి, వృక్షాల నుంచి నెగటివ్ ఎనర్జీస్ బయటికి రిలీజ్ అవ్వడం, జంతువుల నుంచి ఎనర్జీస్ రిలీజ్ అవ్వడం, నెగటివ్ ఎనర్జీస్, ఖనిజ సామ్రాజ్యం నుంచి నెగటివ్ ఎనర్జీస్ బయటికి రిలీజ్ అవ్వడం, వాటిని కూడా తవ్వేస్తున్నారు కదా. పర్వతాలని, నదులని తవ్వేసి అన్నిటినీ, భూమాత శరీరాన్ని శిథిలం చేసేస్తున్నారు అనమాట. శిథిలం చేసి భూమాత వేడుకుంటుంది, ఈ నెగటివ్ ఎనర్జీని నేను భరించలేకపోతున్నాను అనేసి ఆమె కళ్ళనీరు పెట్టుకోవడం, ఆమె యొక్క ఆత్మక్షోభ. మానవులందరిలో కొందరు అవతార పురుషులు, కారణ జన్ములు అనేది జన్మించడం జరుగుతుంది సార్. ప్రతి యుగంలో ప్రతి ఒక్కరు మానవ రూపాన వస్తారు. కానీ మాధవుడే మానవుడు అంటే ప్రతి ఒక్క అవతారము సాక్షాత్తు శ్రీమన్నారాయణ తీసుకోండి, పరమశివుడే తీసుకోండి, ఎవరైనా అవతార పురుషులు, కారణ జన్ములు జన్మించి వీటిని పర్యావరణ పరిరక్షణ, సంరక్షించడం కోసం, ఈ మనుగడ కోసం ప్రతి ఒక్కరు ముందుకు నడుస్తున్నారు, దాన్ని ఆచరిస్తున్నారు, తీసుకున్నారు. ఇప్పుడు ఇంకేం జరిగింది? ఈ జంతువుల సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యంలో ఇవన్నీ మనం నెగటివ్ ఎనర్జీస్ తెలుసుకున్నాం. ఇప్పుడు మానవ సామ్రాజ్యంలోకి వచ్చినప్పుడు మానవుని యొక్క విషయాలకి దగ్గరకు వస్తే వాళ్ళు ఎలా ఒకరికొకరు అండర్స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది. ఎవరైనా ఏదైనా మాట అనగానే వెంటనే నెగటివ్ ఎనర్జీస్ నెగటివ్ భావన, రియాక్ట్ అవ్వడం, భావనకి స్పందించడం. ఆ స్పందించడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకోవడం వల్ల శ్రవణం మననం జరుగుతూ ఉంటుంది. నెగటివ్ శ్రవణం మననం జరిగినప్పుడు ఎనర్జీస్ ఏం బయటకు వస్తాయి సార్? నెగటివ్ ఎనర్జీసే బయటకు వస్తాయి. మానవుల నుంచి కూడా నెగటివ్ ఎనర్జీసే. నేరాలు, ఘోరాలు, చంపడాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ అందరం చూస్తున్నాం. ఈ కలియుగాంతంలో మనం నేర్చుకోవాల్సిన ఇప్పుడన్నా తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్క మానవుడు యొక్క పర్యావరణ పరిరక్షణ సంరక్షించాలి, ఎలా సంరక్షించాలి అనేది వాళ్ళు తెలుసుకొని వాళ్ళంతు తనంతు ధర్మం ఆచరణ చేయడం మొదలుపెట్టారనమాట. ఎలా మొదలుపెట్టారు? మొక్కలని నాటడం మొదలుపెట్టారు. మరి ఆ మొక్కలకి నీరు పోయడము, అంటే 1,00,000 మొక్కలు ప్రతి సంవత్సరము ఈ డేటు పెట్టుకున్నందువలన మనము ధరిత్రి దినోత్సవము, ఎర్త్ డే అనే ఆ సంవత్సరం ఏప్రిల్ 22 ఆ డేట్ పెట్టుకున్నందువల్ల ప్రతి ఒక్క మానవులలో ఆ చైతన్యవంతులుగా ఉన్న మానవులందరూ ముందుకు వచ్చి నడుం బిగించి 1,00,000 పైన మొక్కలు నాటుతున్నారు సార్. బయట నేను ప్రతి సంవత్సరం వింటున్నా 1,00,000 మొక్కలు నాటుతున్నారు. మన గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్గా ఉండడము, అందివ్వడము, అన్నిటికీ ముందుకొచ్చి సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో కూడా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహా అద్భుతంగా. కానీ మనం PSSM ద్వారా మనం
బాగా గట్టిగా చెప్పేది ఏంటంటే జంతు హింస మహాపాపం. జంతు బలులు ఆగిపోతే గనక ఉమ్. చాలా వరకు పొల్యూషన్ ఆగిపోతుంది. ఈ వెహికల్స్ ద్వారా విడుదలయ్యే దానికన్నా వ్యక్తుల నుంచి విడుదలయ్యే ఆ థాట్ పొల్యూషనే డేంజరు. అది కూడా జంతు బలుల ద్వారా అనేదే మనం పిఎస్ఎస్ఎం నుండి గట్టిగా 40 సంవత్సరాల నుండి చేస్తున్నాం. అది 100% కరెక్ట్ సార్. జీవహింస మహాపాపం అని స్లోగన్స్ ప్రతి వారం ప్రతి ఆదివారం ర్యాలీలు తీస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు మేడం మండే ట్యూస్డే తప్ప వెన్స్డే నుండి సండే వరకు ప్రతిరోజు ర్యాలీ జరుగుతుంది హైదరాబాద్లో. వెరీ గుడ్ వెరీ గుడ్. హైదరాబాద్లో రెగ్యులర్గా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇయర్ అయితే కంప్లీట్ ప్రతిరోజు ర్యాలీ అట. రోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 18 వరకు అవునా కంటిన్యూస్ ర్యాలీలు. అంటే ఇప్పుడు చెప్పండి మేడం, ఇప్పుడు మనం ర్యాలీలు చేయడం వల్ల కొంతవరకు మనం భూమాతను కొంచెం పరిరక్షించినట్టేనా? ఆ ఎనర్జీ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటారు? కంపల్సరీ 100% సార్. ఎందువల్లంటే ఆ స్లోగన్స్ని విన్నప్పుడు మనలో ఆ చైతన్యం అనేది ఉధృతంగా బయటికి రావడం, ఆ స్లోగన్స్ చెప్తున్నప్పుడు మనలో యొక్క ఆ శక్తి ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ కదా, పాజిటివ్ ఎనర్జీ కదా. జీవహింస మహాపాపం అని చెప్పినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, అహింసో పరమో ధర్మ, అన్నిటికన్నా ఉన్నతమైన ధర్మం అహింసో పరమో ధర్మ, మానవ సేవయే మాధవ సేవ. ఇప్పుడు ఏం చెప్తున్నాం? ధ్యాన సేవయే మాధవ సేవ. ముందు కాలం స్లోగన్లో మానవ సేవయే మాధవ సేవ. ఇప్పుడు స్లోగన్ ఏంటండి? ధ్యాన సేవయే మాధవ సేవ, శాకాహారం అమృతాహారం. ఆ స్లోగన్ శాకాహారమే అమృతాహారం, మాంసాహారమే పాపాహారం అనేది ఈ స్లోగన్స్ చెప్తూ కొన్ని వందల మంది వీధులలో రోజు, వారంలో 3 రోజులు, 2 రోజులు వదిలేసి వారంలో 3 రోజులు 4 రోజులు రోజు చేస్తున్నారు. మరి ఎంత పాజిటివ్ ఎనర్జీ నింపబడుతుంది భూమిలో. ముందుటికి ఇప్పటికీ ఎంతో ఎనర్జీ భూమండలంలో పాజిటివ్ ఎనర్జీ నింపబడము. మన యొక్క ధ్యాన సాధన పెంచుకోవడము, ధ్యానం నిరంతరం చేయడము, ధ్యాన ప్రచారం నిరంతరం చేయడము. మీరు ఎక్కడ తీసుకోండి, ఒక విషయం మనం చెప్పాలంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ప్రతి ఒక్క ధ్యానికి, అందరికీ వాళ్ళందరిలో ఉన్న చైతన్యానికి నేను శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకున్న ధ్యానులు సార్, ధ్యానులు కానీ మాస్టర్లు కానీ ధ్యానం తెలుసుకున్న ప్రతి ఒక్కరు, శాకాహారం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు నిరంతరము ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నారు సార్. నిరంతరం ధ్యాన ప్రచారం చేస్తున్నారు, శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ 2 చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ అద్భుతంగా జరుగుతుంది. కాలుష్యం అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం, ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న వాతావరణం, కలుషితమైన వాతావరణం, ఎన్విరాన్మెంట్ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నింపబడుతుంది. కనుక ఈ పర్యావరణ పరిరక్షణ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. దీని గురించి ముందుగానే మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకి 40 సంవత్సరాలు కిందట నుంచే, మీరు ఇది 70లో స్టార్ట్ అయితే మన మూమెంట్ 1990 20 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది సార్. 1970 కదా. అవును సార్, 1970లో స్టార్ట్ 70లో ఏప్రిల్ 22న స్టార్ట్ అయింది. వరల్డ్ ఎర్త్ డే స్టార్ట్ అయింది. దాని కొనసాగింపుగా పత్రిజీ 90లో స్టార్ట్ చేశారు. 20 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసినా కూడా 60 సంవత్సరాలు, అదే అంటే ధరిత్రి దినోత్సవం ప్రారంభమైన 40 ఏళ్ల నుంచి ఉధృతంగా జరుగుతూనే ఉన్న సండే కూడా వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అని అద్భుతమైన ప్రోగ్రాం చేశారు. వాయిస్ ఫర్ ద వాయిస్లెస్. ఓకే. అమెరికన్స్ అంట ప్రతి సంవత్సరం 20 బిలియన్స్ ప్రజలు పాల్గొంటున్నారు. 20 బిలియన్స్ ప్రజలు పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరము. మన ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కూడా ఇది నిర్ధారణ జరిగింది, మనకి ఇచ్చారు, రికార్డు కూడా ఇచ్చారు. ప్రతి సంవత్సరం 20 బిలియన్స్ ప్రజలు దీంట్లో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు. సో మరి ఈరోజు ధ్యానులైతే ఏం చేయాలి? ధ్యానులు కాకపోయినా అసలు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి మేడం?
ఏమేం చేయాలి ఇవాళ? ఓకే సార్, ఈరోజుది మనం ధరిత్రి దినోత్సవం సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాము. పర్యావరణ పరిరక్షణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన ధ్యానులు కాని వాళ్ళు ఎవరైనా మానవులే, అందరం మానవులమే. మానవులు కనీస ధర్మం పాటించవలసినది. ఇప్పుడు ప్రజెంట్ మన ప్లాస్టిక్స్ అనేటివి అవి చాలా చాలా భయంకరంగా ఉన్నది. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. ప్లాస్టిక్ని ముందు మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలంటే కూడా ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. గవర్నమెంట్ తీసుకోవాలి ఈ నిర్ణయాల్ని. కానీ మనం డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు మనం వాటర్ తాగాలన్నా, ఏది తినాలన్నా, ఏది తీసుకోవాలన్నా దేంట్లో నుంచి వస్తున్నాయి సార్? ప్లాస్టిక్ లేకపోతే అసలు ప్లాస్టిక్ వరల్డ్ లో ఉన్నాం మనం. ప్లాస్టిక్ వరల్డ్ లోనే ఉన్నాం. ప్లాస్టిక్ వాటర్ తాగుతున్నాం. అవును, ప్లాస్టిక్ వాటర్ తాగుతున్నాం. ప్లాస్టిక్ వాడే కాదు, ఫుడ్ కూడా ప్లాస్టిక్లో పెట్టిన ఫుడ్డే తీసుకుంటున్నాం. మీకు ఒక పండు, ఒక ఫ్రూట్ ఏదైనా మీ ఇంటికి వస్తుందంటే దేంట్లో? ప్లాస్టిక్ లోనే ప్యాక్ చేసి ఇస్తున్నారు. ప్లాస్టిక్లోనే ప్యాక్ చేసిస్తున్నారు. ఎట్లా మారుతుంది? కానీ అన్ని ప్లాస్టిక్లు హాని కాదట మేడం. కొంత డెన్సిటీ ఏదో ఉంటుందంట, అది మనకంత అక్యురేట్గా తెలియదు. కానీ కొన్ని తగ్గియడం అనేది ఇంపార్టెంట్. అది మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళందరూ కూడా వాళ్ళు మ్యాక్సిమము కాటన్ బ్యాగ్లు వాడతారు సార్. అన్నిటికీ కాటన్ బ్యాగులు వాడతారు. అక్కడ ప్రసాదం ఇచ్చినా, ఏది తీసుకున్నా, ఏది ఇచ్చినా మనకి కాటన్ బ్యాగ్స్ వాడతారు. ప్రతి ఒక్కరు కాటన్ జూట్ బ్యాగ్స్ పట్టుకొని ప్రయాణం చేయాలి. అది ఇంతకుముందు చేయి సంచులు పట్టుకొని తిరిగేట వాళ్ళు, అది నామోషి కాదు. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు పెట్టుకొని తిరిగేటోళ్ళు చాలా మటుకు. ఇప్పటికి కూడా చాలా మంది లెదర్ బ్యాగులు అస్సలు యూజ్ చేయకూడదు సార్. జంతువులు చంపినటువంటి అవాయిడ్ చేయాల్సిన ప్లాస్టిక్, లెదర్ బ్యాగ్స్. ఉమెన్ ఎక్కువ వాడతారు లెదర్ హ్యాండ్ బ్యాగులు, లెదర్ బెల్ట్లు, లెదర్ ఏంటది పర్సులు. అవి మనం మెడిటేషన్ లోకి వచ్చిన వెంటనే అన్ని మానేసాం మేడం. అన్ని అవన్నీ లెదర్, ఓన్లీ రెగ్జిన్ బెల్ట్, రెగ్జిన్ మాత్రమే యూజ్ చేస్తున్నాం మనం. అవును, వాటికి ఉన్న నెగటివ్ ఎనర్జీ మనం తగిలించుకున్నట్టే కదా. తేడా తెలిసింది మేడం. లెదర్ మనం ధ్యానంలోకి వచ్చినాక ఆ లెదర్ వాడినప్పుడు ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది. కంపల్సరీ రైట్. లెదర్ ప్రోడక్ట్స్ ని, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ ని తగ్గించేసేయాలి, అవాయిడ్ చేయాలి. మనం కూడా ఏం చేయాలంటే మనం వాటర్ తీసుకెళ్ళినప్పుడు స్టీల్ బాటిళ్లలో వాటర్స్ తీసుకెళ్ళడం, ఎక్కడికైనా వెళ్తే బాటిల్స్ లో వాటర్స్ తీసుకెళ్ళడం. గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి కదా, మన ఆహారం కూడా మనం స్టీల్ బాక్సులలో పెట్టుకొని తీసుకెళ్ళడము. ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మనం తీసుకెళ్ళినప్పుడు దాని కొంత మనం పర్యావరణంలో మనం కొంచెం సంరక్షణ చేసుకున్నట్టే కదా. రైట్. అంటే ఇప్పుడు ఒకవేళ హోటల్ నుండి మనం పార్సల్ తెచ్చుకున్నా మన ఓన్ బాక్స్ డబ్బా కూడా తీసుకోపోవచ్చు. తీసుకెళ్ళి వాళ్ళకి హోటల్లో పెడుతున్నారు మేడం, బ్రింగ్ యువర్ ఓన్ డబ్బా. మనం అలా పట్టుకెళ్ళడం కరెక్ట్. బ్రింగ్ యువర్ ఓన్ డబ్బా అంటే మనం వెళ్తే పట్టుకుపోతాం. జొమాటోలోనో స్విగ్గీలోనో ఆర్డర్ చేస్తే ఏం పట్టుకుపోతాం? వాళ్ళు తీసుకొచ్చిందే. అంటే చాలా వరకు అందరూ కూడా ప్లాస్టిక్ అండ్ లెదర్ ప్రోడక్ట్స్ ని అవాయిడ్ చేయాలి. వెరీ గుడ్. ఎస్. నెక్స్ట్ మనము ఇప్పుడు ఖనిజ సామ్రాజ్యం మనం చెప్పుకోవాలి. అంటే ఒక మొక్కలు పక్కలంబట రాళ్ళు, రప్పలు, కొండలు చిన్న చిన్న ఉంటాయి, గట్టులాగా మన పర్వతాలాగా ఉంటాయి. కానీ కొండల్లో కూడా చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నీ తీయకుండా, ఇరగొట్టకుండా, దాన్ని భూమి నుంచి తవ్వేయకుండా అవి ఒక చక్కగా నేచర్లో సహజ సిద్ధంగా వాటికి చైతన్యం ఉంది కదా సార్. వాటికి ప్రాణం ఉంది, ప్రాణవాయువు ఉంది, చైతన్యం ఉంది. వాటిని ఎందుకు తీసేయాలి? వాటిని తీయొద్దు. వాటి పక్కన ఉన్న వాటిలలో మీరు ఇల్లు కట్టుకోండి, దాని పక్కనే కట్టుకోండి. ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే విధానం. ఎస్ మేడం. చూడండి, మనం ఇప్పుడు ఆలోచిస్తే మన మేధావులైన పెద్దలు ఒక గుడో, మసీదో, చర్చో ఉంటే దారి వదిలిపెట్టి రోడేస్తున్నారు. అదే అడవులు, రాళ్ళు, రప్పల్ని కొట్టేసుకుంటే వెళ్ళిపోతున్నారు. అన్ని మొత్తం కొట్టేసి తవ్వేసి వెళ్ళిపోవడాలు. ఇప్పుడు అవే మొక్కలు మనకు పనికొస్తాయి కదా సార్. ప్రతి మొక్కలు, ప్రతి చెట్టు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏవేవి అక్కడ ఉన్నాయో వాటికి పక్కకి ఆ ప్లేస్ వాటికి వదిలేసి మనం పక్కన ఇల్లు కట్టుకోవచ్చు. కొంతమంది ఇల్లు చూశాను మేడం నేను. వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు చెట్టు అడ్డం వస్తే దాన్ని కూడా బిల్డింగ్ మీదకి లోపలికి వెళ్ళి పై దాకా వెళ్ళింది. మధ్యలో దానంతా గ్యాప్ వదిలి ఆ బిల్డింగ్ అలాగే కట్టుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఆ ఇంటికి వెళ్ళి మరి అప్రిషియేట్ చేసాం వాళ్ళని. మెహదీపట్నంలో మేడం ఇల్లు కడితే ఆ ఇల్లు ఆ చెట్టుని వదిలేసి చుట్టూ ఇట్లా గోడలాగా పెట్టి కట్టేసుకుంటూ వెళ్ళిపోయారు.
వాటికి ప్రాణం ఉంది కదండి. ఒక మ్మ్. చెట్టుకి ఒక మొక్కకి ప్రాణము చైతన్యము అన్నీ ఉన్నందువలన అవి స్పందిస్తాయి కదా. అవి స్పందించడము మనం ఒక భావన ఏముందో మొక్కలు స్పందిస్తాయి సార్. ఉదాహరణకి మీరు మ్యూజిక్ పెట్టండి చెట్ల దగ్గర, పండ్లు కాయలు ఇచ్చే వాటిలలో మంచి పండ్లు ఇవ్వడం, కాయలు ఇవ్వడం. పువ్వుల మొక్కల దగ్గర మ్యూజిక్ పెట్టినప్పుడు, సంగీతనాద ధ్యానం మ్యూజిక్ పెట్టినప్పుడు పూల చెట్లు పువ్వులు పరిమళం సువాసన వెదజల్లడము, పండ్లు కాయల చెట్లు ఎన్నోసారి ఇవి మన ధ్యాన ఇండ్లలో ఎంతోమంది చెప్పడం జరిగింది. నేను చూడడం కూడా చేశా. మా అక్క వాళ్ళ ఇంట్లోనే కాకినాడలో పిరమిడ్ ఉన్నది ఇంటి పైన. వాళ్ళ ఇంటి చుట్టూ మామిడి చెట్లు, సపోటా చెట్లు, ఎన్ని పండ్ల చెట్లు ఉన్నాయి, జామ చెట్లు. పిరమిడ్ కట్టాక ఆ వాతావరణం మారిపోయి ఎప్పుడు పండ్లు ఉండనే ఉంటాయి. సపోటా కాయలు 365 రోజులు వస్తాయి. అంత స్వీట్గా. అంటే ఇప్పుడు పిరమిడ్ శక్తిని కూడా వినియోగించాలి. తప్పనిసరిగా పిరమిడ్ శక్తి మన భూమాతకి చాలా చాలా పాజిటివ్ భూమికి వైబ్ని మూడింతల ఇస్తాయి. అధిక శక్తిని ఇవ్వడం జరుగుతుంది. నెగటివ్ ఎనర్జీని బయటికి నెట్టివేయడం, పాజిటివ్ ఎనర్జీ నింపబడ్డం. అంటే పిరమిడ్ శక్తి ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ ల్యాండ్స్ లో పిరమిడ్లు నిర్మించాలి. ప్రతి ఒక్కరు ఇండ్లలో పిరమిడ్లు పెట్టుకోవాలి. ఇంటి పైన పిరమిడ్లు కట్టుకోవాలి. కట్టుకోవాలి. ఖాళీ ప్లేస్ ఉంటే పిరమిడ్. పిరమిడ్ కట్టుకోవాలి. ఇంటి ఎక్కడ పైన, ఇంటి లోపల కానీ, లేకుంటే వ్యవసాయం చేసే దగ్గర, పొలాలు పంటలు పండించే దగ్గర మీరు అక్కడ చిన్న పిరమిడ్ కట్టుకోండి. అంతకి లేనప్పుడు మన హ్యాంగింగ్ పిరమిడ్స్ కూడా తయారు చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. రైట్. హ్యాంగింగ్ పిరమిడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న 4x4 5x5 కూడా కట్టుకోవచ్చు పిరమిడ్స్. మీకు నెగటివ్ ఎనర్జీస్ రాకుండా నెగటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఇట్లా మొక్కలు కానీ, వృక్షాలు కానీ అన్నిటికీ వాటికి స్పందన అనేది ఉంది. మన యొక్క భావన, నెగటివ్ భావన, నెగటివ్ ఆలోచన వాటిని నరకడానికి వస్తున్నామంటే ఆ నెగటివ్ ఎనర్జీ వాటికి, ఆ మొక్కలకి స్పర్శ తెలుస్తాయి సార్. తెలిసి అవి కూడా భావన, ఆ చుట్టూ అంత వాతావరణం మారిపోతుంది. మనం పాజిటివ్ థింకింగ్లో వాటికి సాయం చేయడానికి, మనం ఎప్పుడు నీళ్ళు పోయడానికి వెళ్ళడము అది చేస్తున్నప్పుడు, ఎరువులు వేయడానికి వెళ్ళినప్పుడు మనల్ని ఎంతో ఇష్టపడతాయి ఆ మొక్కలు కూడా, ఆ వృక్షాలు మొక్కలు. అట్లా ప్రేమతత్వాన్ని మనం పంచడం ద్వారా చెట్లు పాజిటివ్ ఎనర్జీ ఎట్లా ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో పర్యావరణ పరిరక్షణ చేయాలంటే కార్బన్ డైఆక్సైడ్ తను రిసీవ్ చేసుకొని ప్యూర్ ఆక్సిజన్ మనకు అందిస్తుంది. మొక్కల్ని పెంచాలి. మొక్కల్ని పెంచాలి కదా, పిరమిడ్ నిర్మించాలి, మొక్కల్ని పెంచాలి, ప్లాస్టిక్ని తర్వాత లెదర్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయాలి. తర్వాత మేడం ఇంకా స్కూల్స్లలో చిన్న పిల్లలప్పటి నుంచే ధ్యానం నేర్పించాలి. శాకాహారం గురించి పిల్లలకి వివరించాలి సార్. రైట్. ఈ జనరేషన్కి ఇది అందిస్తే రాబోయే రోజుల్లో ఇదంతా భూమాతని తప్పనిసరిగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, అంటే ఒక 4th క్లాస్ 5th క్లాస్ అయినా ఓకే సరే, 5th క్లాస్ నుంచి వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ టైంలో 5th క్లాస్ నుంచి మనం శాకాహారం అనేది అమృత ఆహారము, పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. మరి ఈ పండ్లు డైరెక్ట్గా తీసుకోవడం, జీవంతో కూడుకున్న ఆహారం తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది, జీవంతో కూడుకున్న ఆహారం లోపలికి వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, సెల్స్ అన్నీ యాక్టివ్గా ఉంటాయి. నువ్వు డెడ్ ఆహారం తీసుకుంటే, మృతాహారం తీసుకుంటే పిల్లలకి తెలియదు కదా సార్. మృతాహారము, మాంసాహారము ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినది. ఇది అవగాహన ఎవరికి రావాలి? ఈ అవగాహన అంటే పేరెంట్స్కి రావాలి సార్, తల్లిదండ్రులకి రావాలి. ఈ అవగాహన అనేది తల్లిదండ్రులకి మా పిల్లలకి జ్ఞాపక శక్తి ఉండటం లేదు, మార్క్స్ తక్కువ వస్తున్నాయి, పిల్లల మీద కంప్లైంట్ కదా సార్. పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్నే రుద్ది ఇన్ని బుక్స్ ఇంత చేసే నాలెడ్జ్ లేదు, జ్ఞాపక శక్తి పెరగట్లేదని 365 రోజులు ఒక క్లాస్లో ఆ పిల్లల్ని రుద్దడం, స్కూల్లో టీచర్లు రుద్ది పిల్లల్ని పాటు చేస్తున్నారు. అమ్మ తల్లిదండ్రులు అంతే సార్. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువు ఆ ఎగ్జామ్కి వెళ్తుంటే ఆ పిల్లడికి జ్ఞాపకం ఉండట్లేదు. ఎందుకు జ్ఞాపకం అంటే మృతాహారం అంటే మాంసాహారం మృతాహారం. డెడ్ సెల్స్ని నువ్వు ఇస్తున్నావు, టాక్సిన్ పదార్థాన్ని నువ్వు ఇస్తున్నావు, విషపూరితమైన ఆహారాన్ని అందిస్తున్నావు. మరి నీ లోపల ప్రతి ఒక్క పిల్లవాడి లోపల ప్యూర్ సెల్స్ ఎక్కడుంటాయి సార్? మృతాహారం ఇచ్చామంటే డెడ్ సెల్స్ నువ్వు ఇస్తున్నావు, ఆ సెల్స్ కూడా డెడ్ అయిపోతుంటాయి. మబ్బుగా మగతగా మత్తుగానే ఉంటాయి ఎప్పుడు. ఇప్పుడు అందరు అడిగేది ఏంటంటే మేడం,
మాంసాహారం వల్ల భూమాతకి ఎట్లా నష్టం జరుగుతుంది అంటారు? అవి చంపడం వల్ల, ఆ. జీవహింస చేయడం వల్ల అది వాళ్ళ నెగటివ్ ఎనర్జీ, ఆత్మక్షోభ ఎక్కడ పోతుంది? మేము వాటిని చంపటం లేదు, పోయి కనుక్కొని వస్తున్నాము. 7గురికి వర్తిస్తుంది సార్. చెప్పండి అది. మాంసాహారము ఆ, మనం అనుకుంటాం ఒక్కళ్ళు చంపుతారు, మిగతా తిన్న వాళ్ళకి ఏముంటది, అది గుట్టిదే, కరెక్ట్ కాదు. మళ్ళీ దానికి ఇంకొకటి కూడా ఉదాహరణ ఇస్తారు. అదే మొక్కల్ని కూడా మీరు మొక్కల్ని కూడా కట్ చంపుకొని చేస్తున్నారు, తింటారు కదా. చంపుకొని తీసుకొని తింటున్నారు. మరి దాంట్లో జీవం ఉంది, దాంట్లో ప్రాణం ఉంది, దాన్ని మాత్రం తింటున్నారు. దీని దగ్గరకు వచ్చేసరికి ఇది తప్పు, రాంగు, పాపం అంటున్నారు అని కూడా నన్ను కూడా చాలా మంది అడుగుతారు. దానికి నేను ఆన్సర్ ఇవ్వడం జరిగింది, కరెక్ట్గా ఆన్సర్ ఇస్తానన్నమాట. ఏం ఆన్సర్ అంటే, ఒక జీవిని, ఒక ప్రాణిని నువ్వు చంపే ముందు అది ముందే కొన్ని గంటల ముందే నెగటివ్ ఎనర్జీ నిక్షిప్తం చేసుకుంటుంది. టాక్సిన్ అన్న విష పదార్థము ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి మానవుల్లో కూడా నిక్షిప్తం అయిపోతుంది. అంటే భయాందోళనకి ఎవరైతే గురి అవుతారో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రాణి అయినా, ఏ జీవి అయినా, ఏ మానవుడైనా ఒక్కసారి భయాందోళనకి గురి అయితే ఇమ్మీడియట్గా టాక్సిన్ అన్న విష పదార్థం మన బాడీలో రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోతుందంటే అది విషపూరితమైన పదార్థం, ఇంకా టోటల్ శరీరమే విషపూరితం అయిపోయింది. మరి ప్రతి జీవి, ప్రతి ప్రాణి నువ్వు చంపుతున్నావు, జంతువులు చంపుతున్నావు, దాంట్లో మరి పదార్థం నిక్షిప్తం అయిపోయింది. ఉదాహరణ తీసుకోండి సార్, మనం ఒక షాప్ దగ్గరికి వెళ్తే ఒక కర్చీఫ్ సడన్గా ముక్కు దగ్గర మనకు తెలియకుండానే పెట్టుకుంటారు. చాలా మట్టుకి మనం కూడా ఒకప్పుడు చేసిన వాళ్ళమే. ఎందుకు ఆ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ముక్కు దగ్గర మనం కర్చీఫ్ ఎందుకు పెట్టుకుంటాము? ఆ యొక్క బ్యాడ్ స్మెల్ భరించలేక. ఎందుకు భరించలేకంటే ఆల్రెడీ డెడ్ సెల్స్ అయిపోయినాయి, ఆల్రెడీ బ్యాక్టీరియాస్ ఫామ్ అయిపోయినాయి. ఇప్పుడు కాదు, అది ఎప్పుడు దాన్ని తీసుకొచ్చావో, కుటుంబం నుంచి బయటికి తెచ్చావో, డెడ్ సెల్సే కాదు, బ్యాక్టీరియాస్ ఫామ్ అయిపోయి టాక్సిన్ లోపల రిలీజ్ అయిపోయి కలుషితం అయిపోయి కుళ్ళిపోయిన వాసన రావడం. ఆ కుళ్ళిపోయిన వాసన బ్యాడ్ స్మెల్కి మనం కర్చీపు ముక్కు దగ్గర పెట్టుకున్న తర్వాత ఒక్క ముక్కే భరించలేకపోతుంది కదా, అంత బ్యాడ్ మన స్మెల్. శరీరం లోపల భాగాలు ఎట్లా భరిస్తాయి? టోటల్ శరీరం, టోటల్ సెల్స్, దేహమే దేవాలయం కదా, రైట్. ఆ జీవుడే దేవుడు కదా. సో ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అందరూ, ప్రతి ఒక్కరూ జంతు బలులు ఆపేసి శుద్ధ సాత్విక ఆహారము, పండ్లు ఫలాలు మాత్రము తీసుకుంటే భూమాతకు మేలు చేసిన వాళ్ళు అవుతాము, రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. నెక్స్ట్ పాయింట్ అది. ఇదొక పాయింట్. మళ్ళీ ఎట్లా అందరికి వర్తిస్తాను అడిగారు చూడండి, ఆ పాయింట్ కంపల్సరీ అందరికీ తెలవాలన్నమాట. తెలవడం కోసమైనా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఈరోజు. ఇప్పుడు ఒక జంతువుని ఎవరో చంపుతున్నారు అంటే షాప్లలో వాళ్ళు చంపుతున్నారు, వాళ్ళు చంపినా కొనుక్కోవడానికి మన ఇంటి వాళ్ళే వెళ్తారు, తీసుకురావడానికి వెళ్తారు. తీసుకొచ్చిన వాడికి ఆ కర్మ అంటుతుంది. తీసుకొచ్చి ఇంట్లో భార్యకి ఇస్తాడు, భార్య వంట చేయాలి. వంట చేసిన ఆమెకి, అమ్మిన వాడికి, ఇక్కడ కోళ్ళ ఫారం నుంచి తెచ్చిన వాడికి, కోళ్ళ ఫారంలో పెట్టి కోళ్ళ ఫారంలో ఉన్న కోళ్ళని అమ్మిన వాడికి 5 మెంబర్స్ అయిపోయారు. ఇక్కడికే 5 మెంబర్స్ అయ్యారు. ఆ ఇంట్లో లేడీ ఆమె తీసుకెళ్ళి వండడం చేస్తుంది, వండిన వాళ్ళకి అది తినమని ఫోర్స్ చేసి పిల్లలకి పెడుతుంది. తిన్న వాళ్ళు చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పిల్లలు తిననంటారు, తినరు, చిన్న పిల్లలు తినరు, నిజంగానే తినరండి. కానీ మనం పెద్దలే ఫోర్స్ చేసి పెట్టే వాళ్ళకి, 7గురికి ఇంట్లో ఉన్న వాళ్ళు ఫోర్స్ చేసి పెడుతున్నారు కదా, పిల్లలకు కూడా, వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అట్లా 7 మెంబర్స్కి ఈ పాపం అంటుతుంది. అంతేగాని మేమేం చేయలేదు, రెడీమేడ్గా ఉంటే తెచ్చాం కాదు, అందులో అందరూ భాగస్వాములే. కాబట్టి శుద్ధ సాత్విక ఆహారంలోకి మారితే గనక మనం వరల్డ్ ఎర్త్ డేకి సందర్భంగా మనం ఒక మంచి నిర్ణయం ఇవాళ తీసుకోవాలి. ఇప్పటి నుంచి అటు ఇటు ఉన్న వాళ్ళైనా ఇవాళ నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు మీరు. వెరీ గుడ్. రైట్ మేడం. వాటరు, ఎలక్ట్రిసిటీ, వీటి గురించి చెప్పండి. వాటర్ కలుషితం, వాటర్ ఎలక్ట్రిసిటీ కూడా మనం డైరెక్ట్గా ట్యాప్లో వచ్చిన వాటరే మనం తీసుకోవాలి. కానీ వీళ్ళు చాలా మటుకు కూడా ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, కొన్ని వచ్చేసినాయండి ఫిల్టర్, ఆరోరా, ఏవో ప్యూరిఫై చేసేటి అన్నీ వచ్చేసినాయి చూడండి. వాటిలో మనకి ఎనర్జీస్ కూడా చాలా లాస్ అయ్యి ఉన్నాయంటే, మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ అందకపోవడం. ఒకప్పుడే జస్ట్ ఇట్లా పక్కకు దావి చెలిమల నుండి తాగేవాళ్ళం, బావిలో నేను కూడా చేశాను సార్. బావిలో తోడి మాకు గిలక ఉండేది, గిలక బావిలో తోడి నీళ్ళు తీసుకోవడం, తాగడం చేసేవాళ్ళము. మా చిన్నప్పుడు కూడా అంతే. మా దగ్గర అంటే మేము ఉన్న దగ్గర కాదు కానీ మా
సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడికో దూరంగా వెళ్ళాలి, నేలలో ఇలా ఉంటుంది, వాటిని తీసుకొని తాగాలి. ప్యూర్ ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్. ఇప్పుడు అయిపోయింది. ఆ ఫ్రెష్ వాటర్ ట్యాప్ వాటర్లో ఎప్పుడైతే మనకు సప్లై స్టార్ట్ అయిందో అన్ని కలగలిపి ఫిల్టర్ చేసి వస్తున్నాయి. మరి ఎయిర్ పొల్యూషన్ మనం హైదరాబాద్లో తాగే నీళ్ళు అయితే మహా ఇక ఒక్కొక్కరు తలుచుకుంటే అంతే సంగతులు. ఎయిర్ పొల్యూషన్ గురించి మాట ఏంటి సార్? ఎయిర్ పొల్యూషన్, ఎస్. వెహికల్స్, వెహికల్ ఒక్కొక్కరు ఇంటింటికి ఒక 5-6 వెహికల్స్, 2-3 కార్లు. మీరు చెప్పినట్టుగా మీరు ఈరోజు చక్కగా నాకు గుర్తు చేశారు. నేను వెహికల్ కొనుక్కున్నాను మేడం, ఎలక్ట్రిక్ బైక్. ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కున్నారు మేడం అని ఇప్పుడే చెప్పారు. అది ఎంత గొప్ప విషయం, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కలుషితం లేకుండా, ఎయిర్ పొల్యూషన్ లేకుండా మీరు స్టార్ట్ చేశారు అనేది నాకు చాలా. Yes. మళ్ళీ గవర్నమెంట్ కూడా మనకు బస్సెస్ కూడా వేశారు సార్, ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా చాలా బస్సెస్ వేశారు. అట్లా ప్రతి ఒక్క మానవుడు ఇలా తెలుసుకొని కలుషితం, పర్యావరణ పరిరక్షించాలి అనే ఉద్దేశము ప్రతి ఒక్క వ్యక్తికి రావాలి. రైట్. వాటర్ని సేవ్ చేయడం అండ్ ఎలక్ట్రిసిటీని కూడా వృధా చేయకపోవడం, ఇలా ఫ్యూయల్ని, సరే వెహికల్స్ ఇంత ఇంపార్టెంట్ అయితే తీసుకోవచ్చు మేడం, తప్పనిసరిగా కానీ తీసుకోవాలి. ఒట్టిగా టైం పాస్కు తిరుగుతూ ఆ ఫ్యూయల్ని ఖర్చు పెట్టడం అనేది, హైదరాబాద్లో 25% ఉమ్. ఊరికే టైం పాస్కి తిరుగుతారట బయట. అట్లా కూడా వెహికల్ ఉంటుందా? ఉందని అలా 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 అలా. అచ్చా, అది ఆ రీసెర్చ్ కూడా ఉంది. అవునా? ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే కార్ పుల్లింగ్, ఉమ్. నలుగురు కలిసి ఒకే వెహికల్లో వెళ్ళడం, ఆ. 4 కార్లు తీస్తే ఎంత ఫ్యూయల్ వేస్ట్ ఎక్కువ మేడం. ఎనర్జీ, ఇది పెట్రోల్ వేస్ట్, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ నేను ఎక్కువైపోతుంది కదా. బైక్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ ఈ 3 వారాల్లో దాదాపు ఒక 1100-1200 సేవ్ అయింది. వెరీ గుడ్. ప్లస్ పొల్యూషన్ కూడా తగ్గింది. అందరూ మీలాగా ఎలక్ట్రిక్ బైక్ అందరు తీసుకోవాలి, ఎలక్ట్రిక్ రావాలి. ఎలక్ట్రిక్ బైక్ రావాలి, ఎలక్ట్రిక్ బైక్, తీసుకోవాలి. ఎలక్ట్రిక్ కార్ అన్ని ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వచ్చాయి. కారు తప్పనిసరిగా తీసుకోండి. అప్పుడు ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించినట్టే కదా. Yes. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడము. ఇప్పుడు మన ఇంట్లోనే తొట్టెలలో కూడా పెట్టుకుంటున్నాం కదా సార్, మొక్కలని తొట్లలో కూడా పెట్టుకుంటాము. టెర్రస్ కానీ టెర్రస్లలో పెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది అపార్ట్మెంట్స్ లో ఉంటారు, వాళ్ళకి స్థలం ఉండదు, ప్లేస్ ఉండదు అని అంటాం. కానీ మనం కొంచెం బాల్కనీలో పెట్టుకోవాలి. బాల్కనీ గార్డెన్ ఉంది మేడం మాకు. బాల్కనీ బాల్కనీ గార్డెన్ మేము ఈ మ్యూజిక్ తో కూడా అవి ఎప్పుడు స్పందిస్తూ అవును, ఉంటాయి. తప్పకుండా. దానికి మీకు ఉదాహరణ చెప్తాను చూడండి సార్. ఒక మాట, నేను ధ్యానానికి రాకముందు మా వంటగదిలో ఎక్కువగా చీమలు, దోమలు కూడా బాగానే తిరిగేటి, ఈ ఎలకలు ఇవన్నీ. అదే ధ్యానానికి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ థింకింగ్, ఆ ప్రేమ తత్వము తెలుసుకున్నాం. అరే ముందు మనకే వర్తిస్తుంది, మనకే ఆ నెగటివ్ ఎనర్జీ ముందు మనకే ఎఫెక్ట్ వస్తుంది అని తెలుసుకున్నాక నన్ను నేను రక్షించుకోవడానికి కూడా ఆ ప్రేమ తత్వాన్ని స్టార్ట్ చేశాను. అందరికీ ప్రేమ తత్వాన్ని పంచడం. ఆ టైం తర్వాత వంటగదిలో అంతా చీమలు కనబడేటి కావు, బొద్దింకలు లేవు. బొద్దింకలు ఎట్లా వెళ్ళిపోయినాయి. నేను మళ్ళీ ఏ మందు కొట్టలేదు సార్. ఏ మందు కొట్టకుండా చీమలకు గోడలకి చీమలు లైన్ కట్టేటివి, అవి కనబడకుండా అయిపోయినాయి. బొద్దింకలు కనబడకుండా అయిపోయినాయి. ఎలకలు లేవు. పిల్లిలు కూడా ముందంతా వచ్చి పాలు వంపడాలు, పాలు తాగేయడాలు అట్లన్నీ చేసేవి. తర్వాత పిల్లిల దగ్గరకు వచ్చి ముఖం చూసేది, నిలచి పాలు పోయమని ఇట్లా కూర్చొని చూసేది, అరిచేది. అంటే నువ్వు పాలు పోస్తావా, నేను కూర్చున్నాను, నేను పైకి ఎక్కను, నీ పాలు నేను ముట్టను అని. పాలు ముట్టేవి కావు సార్. పాలు వంటగట్టుకి ఎక్కడం, ముట్టడం చేసేవి కావు. నా దగ్గరకు వచ్చి అరిచేటివి, అరుస్తాయి కింద. నా దగ్గరకు వచ్చి అరుపులు అరుస్తాయి. అంటే ఏంటి అర్థం? నువ్వు నాకు పాలు పోయి, నీ పాలు నేనేం వేస్ట్ చేయను, నేను ముట్టను. అప్పుడు పాలు తీసుకొచ్చి పోస్తే తాగేసి వెళ్ళి. అంటే కీటకాలు, జంతువులు కూడా మనల్ని ప్రేమతత్వంతో ఉండమని ఇంతకుముందు ప్రోత్సహించడానికే వచ్చేటివి. ఇప్పుడు ధ్యాన సాధన చేసి వాటి సంరక్షణకు మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి అవన్నీ మనల్ని హ్యాపీగా మన పెడుతున్నాయి. యొక్క Wonderful, ఆరా ప్రేమ తత్వము సూపర్. అవిటి స్పందిస్తాయి, వాటికి ఆ స్పర్శ తెలుస్తాయి. ఆ ఎస్ మేడం. స్పర్శ తెలిసినందువల్ల అవి కూడా ఎంత అద్భుతంగా ప్రేమతత్వాన్ని పంచడం. అందుకే యోగులు చూడండి, అడవిలో ఉన్న యోగుల దగ్గర పులులు, సింహాలు కూడా వచ్చి కూర్చుంటాయి, పాములు చుట్టుపక్కల తిరుగుతుంటాయి. అవి ఏమీ చేయవు వాటిని. అంటే వాళ్ళలో ఉన్న ప్రేమతత్వం, వాళ్ళ ఆరా, అవి స్పందించడము, ఆ స్పర్శకి అవి కూడా సరెండర్ సో అయిపోతాయి. ప్రతి ఒక్కరూ ప్రేమతత్వంలోకి మారినప్పుడు ప్రతి జంతువు, ప్రతి జీవి మన ద్వారా రక్షించబడుతుంది. వండర్ఫుల్ సో సార్, అందరం ప్రేమతత్వంతో ఉండాలి, శాంతిగా ఉండాలి. ఉండాలి సార్. వ్యక్తి శాంతే ప్రపంచ శాంతి కదా. అంతే. అందరూ శాంతి గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ జంతు హింసలు ఇవన్నీ మానాలి అనేది జంతు బలి మానాలి. వండర్ఫుల్ మేడం. ఫైనల్ గా మీ మెసేజ్ మేడం. జంతు బలులు మానాలి సార్. ప్రతి ఒక్కరు, మానవుడు తెలుసుకోవాల్సింది పర్యావరణ పరిరక్షణ అంటే ఏంటి సార్? బయట ఏదో కాలుష్యము, బయట చెత్త ఎత్తేయడము కాదు సార్.
నెగటివ్ ఆలోచన, నెగటివ్ ఎనర్జీస్ని మనం నెగటివ్ ఎనర్జీ అంతా పంపించేసి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్. ముందు ప్రతి మానవుడు తన మనసులో పాజిటివ్ థింకింగ్ ఏర్పరచుకోవాలి. Yes. పాజిటివ్ థింకింగ్ ఏర్పరచుకోవాలంటే దానికి ఒకటే మార్గము, ఇంకొక మార్గం లేదు గాక లేదు. ధ్యానం చరణం గచ్చామి, వండర్ఫుల్ మేడం, ధ్యానం సూపర్ చరణం మెసేజ్. గచ్చామి. ధ్యానం చేసే వారే ప్రపంచ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు అనేది అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మాకు ఈ So, అవకాశం ఇచ్చారు. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ సార్. వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా మన ఇంట్లో తల్లికి రుణం తీర్చుకోవడానికి ఎన్నో చేస్తున్నాం. ఉన్నప్పటికన్నా వెళ్ళినప్పుడు ఇంకెన్నో చేస్తున్నాం మనం. మరి మనమే కాదు, మన తరతరాలను భరిస్తున్న భూమాతకి ఏం చేస్తున్నాం మనం? ఒక్కసారి అందరు ఆలోచించాలి. మనం ఏం చేయడం కాదు, హాని చేయకుండా ఉంటే చాలు, భూమి ఆల్రెడీ రక్షించబడుతుంది. చెట్లను కూడా పెంచాల్సిన అవసరం కూడా లేదు, వాటిని రక్షిస్తే చాలు. ఉన్న వాటిని, జంతువులను కూడా మనం ఏం చేయనక్కర్లా, వాటిని ఉన్నది ఉన్నట్టుగా చూస్తూ ఉంటే చాలు, చంపకపోతే చాలు. కాబట్టి మిత్రులారా, పర్యావరణ పరిరక్షణ కోసం ఏం చేయాలి అంటే, ఇంట్లో పవర్ని వృధా చేయకుండా, గ్యాస్ని వృధా చేయకుండా, వాటర్ని వృధా చేయకుండా, బైకులు ఉంటే అనవసరంగా పొల్యూషన్ ప్రతి చిన్నదానికి వెళ్ళకుండా, ఆ పొల్యూషన్ని మనం ఎప్పుడో ఎంతోమంది పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నేను ఎప్పుడు 2009లో బైక్ కొన్నాను నేను. ఆ రోజు ఫామ్ అయిన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా అది అక్కడే ఉంటుందట. అంటే మన అందరం ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దానికి మన అందరం బాధ్యులమే. ఇది మనం గమనించాలి. సారీ, సరే. ఇదే కాదు, ఇంకా జంతు హింస చేస్తున్నాం. భూమాత రక్తంతో తడిసి ముద్దయింది మిత్రులారా. సో మనందరం వెంటనే మన థాట్ పొల్యూషన్ కంట్రోల్ అయితే అన్ని పొల్యూషన్లు కంట్రోల్ అవుతాయి అనేదే మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. అందరూ ధ్యాన సాధన చేస్తూ శాకాహార భోజనంలోకి మారినప్పుడు, మాంసభక్షణ ఆపినప్పుడు, జంతు బలులు ఆపితే పర్యావరణాన్ని ఎంతో పరిరక్షించినట్టు. ఆ తర్వాత పిరమిడ్ శక్తిని అన్ని ప్లేసుల్లో కనుక పిరమిడ్లు నిర్మాణం చేసినప్పుడు ఆ పిరమిడ్ ఏరియా అంతా కూడా భూమాతకు చక్కని శక్తినిచ్చి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని కోరుకుంటూ, అందరూ ధ్యాన సాధన చేస్తూ వెజిటేరియన్గా మారి పిరమిడ్ శక్తిని వినియోగించడమే పర్యావరణ పరిరక్షణ అని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియోని చూద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.